హలో గైస్, ఇప్పుడు మైసూర్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది వచ్చేసి నేనున్న హోటల్ అనమాట, ఇంద్రా సూట్స్. లుక్స్ డీసెంట్, చాలా బాగుంది. బయట లుక్ అంతా మొత్తం సన్లైట్ పడడం, తర్వాత ఇక్కడ ప్లాంట్స్ ఇదంతా బాగానే ఉంది. అది వచ్చేసి మన రూమ్. వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆఫ్టర్నూన్ మీల్ వచ్చేసరికి రాగి సంగటి, నాటుకోడి పులుసు, అలాగే వైట్ రైస్ తీసుకున్నాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ బైక్ అయితే రెంటల్ తీసుకున్నాను. దీని మీద మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను సెయింట్ ఫిలోమినాస్ చర్చ్కి అయితే వచ్చేసాను. ఇది చాలా పెద్ద చర్చ్ అండ్ చాలా హిస్టరీ అయితే ఉంది. సో బయట నుంచి ఫోటో తీసుకొని చిన్న వీడియోలో తీసుకొని లోపలికి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను. యూ కెన్ సీ దట్ వీడియో ఆల్సో. అలా తీసుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసా. స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రంట్ వ్యూ బాగా తీసుకొద్దామని చెప్పి ఇలా ట్రై చేసా. ఇంకా ది బెస్ట్ వ్యూస్ చూడడానికి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం వెనక్కి వెళ్ళి అయితే ఇంకా నీట్గా తీసాను. ఇంకా చుట్టూ చర్చ్ మొత్తం చుట్టూ తిప్పి అయితే చూపిద్దాం అనుకుంటున్నా. మొత్తం క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్గా మీకు మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, ఎంజాయ్ ద వ్యూస్. ఇంకా చర్చ్ లోపలికైతే ఎంటర్ అయ్యాను. లోపల నుంచి వ్యూస్ ఇలా ఉన్నాయి. అంటే చర్చ్ లోపలికి వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ నుంచి ఒక చిన్న రూట్ ఉంది. ఆ రూట్లోంచి మనం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం నేను రిస్క్ చేసి మొత్తం రికార్డ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మనకి మైసూర్ అనగానే గుర్తు వచ్చే ఫస్ట్ ప్లేస్ మైసూర్ ప్యాలెస్. ఇక్కడికైతే మనం వచ్చేసాం ఫైనల్లీ. సో లోపలికి వెళ్ళడానికి అయితే ఫస్ట్ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మన టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం వెళ్ళగానే ఎంట్రన్స్లోనే టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్.
ఇక్కడ మనకి ఫోన్‌పే అలాంటివి ఉండవు భయ్యా. మీరు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేసుకుంటేనే బెటర్. లేకపోతే చాలా రిస్క్ ఉంటుంది. ఇది లాంగ్ నుంచి తీసిన వీడియో అనమాట. జస్ట్ ఎంట్రన్స్ మళ్ళీ వెనక్కెళ్ళి మొత్తం అంతా తీశాను. ఇంకా లోపలికైతే ఎంటర్ అవ్వలేదు. లోపలికెళ్ళిన తర్వాత నేను కొన్ని విజువల్స్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ది బెస్ట్ అవ్వడానికి మీరు ట్రై చేస్తాను. వాచ్ అండ్ ఎంజాయ్. నెక్స్ట్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వెళ్ళడానికి చాలా
ఆ రోడ్స్ కొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. రైడ్ కూడా మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మొత్తం ఘాటీ అనమాట. ఘాటీ రోడ్లోంచి నేనైతే స్టార్ట్ అయ్యాను. లెట్స్ ఎక్స్ప్లోర్ చాముండేశ్వరి టెంపుల్ విత్ ద బెస్ట్ రైడ్. ఇక్కడైతే రాశాడు 8th మోస్ట్ స్కేరియస్ట్ హిల్ అని చెప్పి. చూద్దాం. కానీ రోడ్ అయితే చాలా బాగుంది. అలా వెళ్తున్నా చాలా బాగుంది. సో ఇన్గేట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే పార్కింగ్ ఫీజు అయితే ఉంటుంది 20 రూపీస్ అండ్ కార్కి అయితే 40 రూపీస్. సో టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళి చెప్తా ఎలా ఉందన్నది. అండ్ ఇది మనకి చాలా తెలుసు కదా, చాలా ఫేమస్ స్టాచ్యూ అనమాట. అసలు చాముండేశ్వరి హిల్స్లో ఇదే ఫేమస్. సో ఇక్కడికి నేను వచ్చాను మీకు చూపిద్దామని చెప్పి. నెక్స్ట్ లోపలికి వెళ్తున్నా టెంపుల్ కోసం అని చెప్పి. సో నేను రిటర్న్ అవుతున్నప్పుడు ఇక్కడ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మైసూర్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పారు. సో మనకు మైసూర్ ప్యాలెస్ కూడా చాలా బాగుంటుంది విజువల్స్ అన్నీ అని చెప్పేశారు. సో అక్కడ మనకి ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ అరౌండ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత టెలిస్కోప్ ఉంటుంది, అక్కడి నుంచి చూద్దామని చెప్పి ఇంకా వెళ్దాం అనుకుంటున్నా. కానీ అక్కడ కొంచెం వెయిటింగ్ ఉంది. సో నేను వెయిట్ చేస్తున్నాను నా టర్మ్ కోసం. నా టైం వస్తే నేను పైకి వెళ్ళి చూస్తా, ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో మీకు చెప్తా. పక్కన ఉన్న ప్లేస్ నుంచి నేను నాకు ఎంత వీలైతే అంతా మీకు షూట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇక్కడికి. సో మనకు టైం వస్తే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందని. సో ఫైనల్లీ టైం అయితే వచ్చింది, ఫ్రీ అయింది ఇక్కడ ప్లేస్. సో నేను లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో ఇది స్పాట్. ఇక్కడ నుంచి 2 టెలిస్కోప్స్ ఉంటాయి. మొత్తానికి వచ్చేసా. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. చూసా, చాలా బాగుంది. ఇంకా నేను రిటర్న్ అవుతుంటే మధ్యలో నాకు ఇది కనిపించింది గైస్, పికాక్ కనిపించింది. కాసేపు ఆపాను, కాసేపు చూసాను దాని వైపు. చాలా బాగుంది, కాసేపు ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లలిత మహల్ ప్యాలెస్. దీన్ని మనం KGF ప్యాలెస్ అని కూడా అంటాం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ KGF షూటింగ్ ఇక్కడ అయింది. అంటే మీకు ఎలా చెప్పాలంటే అప్పడాల సీన్ ఉంటుంది కదా, హెలికాప్టర్ సీన్, అది ఇక్కడే షూట్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఇక్కడే మనకి షూటింగ్ అయితే జరిగింది KGFది. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నా. బైక్ పార్క్ చేసిన తర్వాత లోపలంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. సో బైక్ అయితే పార్క్ చేసేసాను. సో ఇక్కడ నుంచి బయట నుంచి వ్యూస్ అయితే ఇవి. మన KGF ప్యాలెస్, సలాం రాకీ బాయ్ ప్యాలెస్ ఇదే. సో లోపలికైతే ఎంటర్ అవుతున్నా. సో ఇది ఎంట్రన్స్. నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఎక్కడ అనిపించిందంటే, ఇది మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవ్వదు. ఎంట్రీ టికెట్కి మనకి ఓన్లీ ఇచ్చే యాక్సెస్ ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు అయితేనే మనం వెళ్ళగలం. మిగతా అంతా ఇదొక హోటల్ అనమాట. సో హోటల్ వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా మనకి యాక్సెస్ రిస్ట్రిక్టెడ్ అనమాట. సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ అంతే, ఆ స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు. అందుకే వచ్చేసాను అనమాట. అండ్ లాస్ట్లీ బృందావన్ గార్డెన్స్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలా విజువల్స్ చాలా బాగున్నాయి. బట్ బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాలంటే చాలా కష్టమైంది నాకు. ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంది, తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నా. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఎందుకు కష్టమైంది అన్నానంటే చాలా లాంగ్ అనిపించింది అనమాట. అంటే చాలా దూరం అనిపించింది. అంటే రోడ్డు నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ కూడా అయింది, నైట్ అయిపోయింది. సో మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళా. సో అంత ఎగ్జైట్మెంట్ అయితే అనిపించలేదు. కానీ లోపలికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగుంది. మీ ఫ్యామిలీతో కూర్చొని కాసేపు స్పెండ్ చేసేదానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బోటింగ్ చేయొచ్చు అండ్ ఇక్కడ కూర్చొని ఆ విజువల్స్ చూడొచ్చు. లోపల ఇంకా మ్యూజికల్ నైట్ ఉంటుందంట, అది కూడా చూడొచ్చు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదంట, ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. సో అది స్టార్ట్ అయ్యేలోపు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మొత్తం గార్డెన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మీరు కూడా చూడండి.
ఇక్కడ నుంచి బండిపూర్ వెళ్దాం ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడతో మొత్తం క్లోజ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు చాలామందికి షేర్ చేయండి. మీ బడ్జెట్ అవన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఎంత అయిందో ఏంటో మొత్తం క్లియర్గా వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బాయ్, సీ యూ ఇన్ ద బండిపూర్.